వినియోగదారుల అవగాహన సదస్సులో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, చీమలపాటి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, చట్టాల ద్వారా వచ్చిన హక్కుల కోసం మన వాటి రక్షణ కోసం కృషి చేయాలి. మన హక్కుల కోసం మనం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న ప్రదేశం మొత్తం అమరావతి అని తన ఉద్దేశం అని తెలిపారు. అంతిమంగా ప్రధాన పాత్ర వహించాల్సింది కొనుగోలుదారులు. ఈ విషయాన్ని కొనుగోలుదారులని మనందరం వినియోగదారులు కూడా కన్జ్యూమర్స్ మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మనకు వచ్చిన హక్కులు చట్టాల ద్వారా, వివిధ చట్టాల ద్వారా మనకు వచ్చిన హక్కులు ఎత్తున్నాయో ఆ హక్కులను కోసం మనం గట్టిగా వాటి రక్షణ కోసం కృషి చేయాల్సి ఉంది. చట్టాలు చేస్తారు, చట్టాలను అమలు చేయాల్సిన వాళ్ళు కూడా వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. కానీ ప్రధానంగా మనం ఫిర్యాదు చేయాలా, చట్టం అతిక్రమించిన వాళ్ళపైన ఫిర్యాదు చేసి దానికి కావాల్సిన పంపిక, దానికి కావాల్సిన శ్రద్ధ, సమయం మనం వెచ్చించాలి. ఎందుకంటే మన ప్రయోజనం ముందు కాబట్టి. అధ్యక్షుడు చేశారు, పక్కన మనిషి ఒక అమ్మాయి కూర్చొని వాళ్ళు మాట్లాడినప్పుడు వెంటనే ట్రాన్స్లేట్ చేసి చెప్తాం. మనం మాట్లాడేది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తారు. నేను చాలా మంది నాయకులు కలిసినప్పుడు మొదట్లో నాకు అనుమానం వచ్చింది, ఏంటో ఇంత పెద్ద అధ్యక్షుడు ఇంత దేశానికి వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేదని. సుష్మా స్వరాజ్ గారు అడిగారు, ఏమో నువ్వు విదేశాంగ మంత్రిగా ఉన్నావు కదా, వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాలేదు. వచ్చు ఎక్కువ మందికి వచ్చినా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు, వాళ్ళు మాతృభాషలో మాట్లాడడానికి వాళ్ళు గర్వపడతారు, ఇష్టపడతారు. ట్రాన్స్లేట్ అవుతుంది. ఇందాక పాయింట్ అది రిప్లై. మనము కూడా మన దేశంలో మన మాతృభాషను గౌరవించాలి, మన సాంప్రదాయాలను మనం గౌరవించాలి, మన పద్ధతులు మనం గౌరవించాలి. కొన్ని క్రమంలో సూట్ రేలు, అడ్మిషన్ రేలు చాలా అన్యాయమైన అక్రమమైన నిర్ణయం, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం. అలాంటి నిర్ణయం ఎవరైనా పెడితే నియమ నిబంధన నాకు పెడితే నేను ఈ అడ్డగట్టు పంచుతాను వెళ్తాను. నెల్లూరులో నేను నా అలవాటు, నేనే గర్విస్తున్నాను నా అడ్డగట్టు పంచి కట్టుకున్నాను. నేను వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, సార్ మీడియా వాళ్ళ సంగతి మీరు చూసి కదా అని చెప్తాడు అబ్బాయి. పడలేదు, నాకు చదువు ఎక్కువ కాబట్టి మీడియా వాళ్ళకు గట్టిగా అన్నాను, అబ్బాయి పద్ధతిగా అన్నాను. ఆటోమేటిక్ తీసుకోవాలి. ఫోటోగ్రాఫర్ అంటే ఉండాలి, AK-47 రైతులు దాకా టకాపలు అయిపోవాలి ఒక నిమిషం. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏదన్నా అపశబ్దం ఏదైనా జరిగితే అలాంటి సందర్భం కోసం చూసి అప్పుడు ఫోటో చూస్తారు. కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇంకయ్యా అది న్యూస్ ఏదో ఒకటి కొంత ప్రత్యేకత పత్రికల ఎడిగిన కూడా ఎట్లా పెడుతున్నాయని తెలుసుకుని చూస్తున్నారు మనం. అలాగే దాంతోపాటు ఏ యుగం వస్తే మరి ఏమి ఎప్పుడు ఎవరేం చేస్తున్నారో కూడా వాళ్ళు నిర్ణయించే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఆందోళన కలుగుతుంది. బట్ మనం కూడా దానికి సిద్ధం కావాలా. ఆ యుగంలో జరిగే మార్పులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసి ప్రజలకు రక్షణ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనుకుంటున్నాను. ఈ మనం కొనేటువంటి ఈ ISA మార్పు ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఏంది, ఎక్స్పైరీ డేట్ చెప్తున్నా ఎక్కడికో వేసుకుంటాడు. ఆ ఎక్స్పైరీ డేట్ ప్రతి ఒక్కటి వేయాలి తప్పనిసరిగా, రైట్, అది రూల్ అది. కానీ ఆ వస్తువులు ప్రోడక్ట్ మీద మనకి చాలా దగ్గర ఎక్స్పైరీ డేట్ తెరవదు. సామాన్య జనాన్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వీటిని గట్టిగా ప్రభుత్వాలు తరచుగా వాటిపైన దాడులు జరిపారు కాదు, తనిఖీ చేసి అవి సరిగా అమలు చేస్తున్నారా లేదా, ఇచ్చినట్టు ఉత్పత్తులు నాణ్యత కలిగినా కాదా అనే విషయాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం వివిధ రకాల వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే ఈ రిడ్రెసల్ మెకానిజం అయిపోతుందో దీన్ని మరింత పటిష్టపరచాలి, పటిష్టపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. వస్తువుల్లో లోపం ఉన్నప్పుడు, ఏదో సేవల్లో కొరత ఉన్నప్పుడు భయపడకుండా వినియోగదారుల ఫోరం ప్రజలు కూడా ఆశ్రయించాలి. ఆన్లైన్ ద్వారా కేసులు దాఖలు చేయడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిర్మించే అవకాశాలు కూడా ప్రస్తుత చట్టాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఇస్ ఎ గ్లోబల్ కాల్ టు యాక్షన్. ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలి, ప్రభుత్వాలు దాన్ని
రక్షించాలనే దానికోసం గుర్తు చేయడం కోసం ఒక రోజు పెట్టారు. ఏదో మనం వాళ్ళు ఒక డేతోనే కాదు, ఆ రోజు ఈ విషయం పైన గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. మామూలుగా అంటే మనం మామూలుగా పాత రోజుల్లో మనం తద్దినం అని చేస్తుంటాం కదా, ఆ రోజు అంటే గుర్తు ఏదో పెట్టేసి నమస్కారం పెట్టడం కోసం కాదు, చట్టం ఇలా ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేసేవాళ్ళు, అలాగే వ్యవస్థలో ఉన్న పెద్దలు, అలాగే వినియోగదారులు వీళ్ళందరూ కూడా చురుకుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ కన్జ్యూమర్ రైట్స్ డే అని పెట్టి దాన్ని మనకు తీసుకోవచ్చు. వినియోగదారుగా మేలుకో అనేది ఒక నినాదానికి మాత్రమే పరిమితం కాదు, ప్రజల జీవితంలో భాగంగా మారాలని నేను ఆకాంక్షిస్తున్నాను.